వెల్కమ్ టు శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ సార్. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. మిత్రులారా, మనం జేఎల్డిఎల్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసరు, డైట్ లెక్చరర్సు, ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగు గురుకుల్ టీచర్స్కి తెలుగు లిటరేచరు అండ్ గ్రామరు ఈ కంటెంట్ అనేది చెప్తున్నాము గత 20 ఇయర్స్ నుంచి. అయితే మిత్రులారా, చాలామంది ఛందస్సు అనేది ఎలా చదవాలి అనేది డౌట్ పడతారు. ఆ ఛందస్సుని ఏ రకంగా చదివితే మనం ఎక్కువ మార్కులు గెయిన్ చేయొచ్చు, దాని మీద బిట్టు మిస్ అవ్వకుండా ఆన్సర్ చేయొచ్చు అనే విషయాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం. అయితే ఆల్రెడీ మన ఆన్లైన్ యాప్ శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అనే మన యాప్ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దాదాపు 110 వీడియోల పైన, ఒక 100కు పైన వీడియోలు అప్లోడ్ చేయడం కూడా జరిగింది. రికార్డింగ్ అనేది కంటిన్యూషన్ జరుగుతూ ఉంది, ప్రాసెస్లో ఉంది. అయితే చాలామంది మొత్తం వీడియోలు అయిపోయాక కొనుక్కుందాం అనుకుంటారు, యాప్ తీసుకొని చదువుదాం అనుకుంటారు. ఇప్పటి నుంచే తీసుకొని ఉన్న వీడియోలు మీరు చదివి అది నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వడానికి మీకు 2-3 మంత్స్ టైం పడుతుంది. మేము ఒక 10 డేస్కి ఒకసారి, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కొత్త వీడియోస్ అన్నీ కూడా రికార్డింగ్ జరిగినవి ఎడిటింగ్ చేసి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి వీలైనంత వేగంగా తీసుకొని ప్రిపరేషన్ చేయండి. ఒకేసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చదివితే ఏమి బుర్రలోకి ఎక్కదు. కనీసం ఒక 6 నెలలు స్ట్రాటజీగా మీరు చదివితేనే ఈ సబ్జెక్ట్ని మీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మిత్రులారా, ఛందస్సు అనేది మనం చదివేటప్పుడు దీనికి సంబంధించి కొన్ని అంశాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఛందస్సు అంటే ఏంటి? ఛందాసి చాధనాత్ లేదా చది సంవరణే. చది సంవరణే అనే ధాతువు నుండి ఛందస్సు ఏర్పడినట్లు మనకి ఎవరు చెప్పారు అంటే భట్టోజీ దీక్షితులు అని ఆయన పేర్కొన్నారు. చది సంవరణే ధాతువు నుండి ఛందస్సు ఏర్పడినట్లు భట్టోజీ దీక్షితులు చెప్పారు. అలాగే ఛందాసి చాధనాత్, ఈ ఛందాసి చాధనాత్ అనే పదం నుండి ఛందస్సు ఏర్పడినట్లు మరి యాస్కుడు రాసినటువంటి ఈ యాస్కుడి నిరుక్తం అనే గ్రంథం పేర్కొంది. ఛందాసి చాధనాత్ అనే పదం నుండి ఛందస్సు ఏర్పడినట్లు యాస్కుడి నిరుక్తం చెప్తే, చది సంవరణే అనే పదం నుండి ధాతువు నుండి ఛందస్సు ఏర్పడినట్లు భట్టోజీ దీక్షితులు చెప్పారు. అలాగే దీని తర్వాత ఛందస్సు అనే పదం ఏదైతే ఉందో, ఈ ఛందస్సు పదానికి స్కంద్, ఈ ఛందస్సు అనే పదానికి స్కంద్ అనే లాటిన్ పదం ఆధారము అని ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే డాక్టర్ చిలుకూరి నారాయణరావు అని ఆయన చెప్పడం అనేది జరిగింది. డాక్టర్ చిలుకూరి నారాయణరావు ఛందస్సు పదానికి స్కంద్ అనే లాటిన్ పదం ఆధారం అని చెప్పారు డాక్టర్ చిలుకూరి నారాయణరావు. దీని తర్వాత చూసినట్లయితే ఛద్యంతే అనేనేతి ఛందః చది సంవరణే. చూడండి, ఛద్యంతే అనేనేతి ఛందః చది సంవరణే అని ఏ గ్రంథం చెప్పింది అంటే సిద్ధాంత కౌముది. ఈ సిద్ధాంత కౌముది అనే గ్రంథం చెప్పింది ఛందస్సుని. ఛద్యంతే చూడండి, ఒకటి చది సంవరణే అనే పదం నుండి లేదా ధాతువు నుండి ఛందస్సు ఏర్పడినట్లు భట్టోజీ దీక్షితులు చెప్పారు. ఇంకా రెండోది చూస్తే ఛందాసి చాధనాత్ అనే ధాతువు నుండి లేదా పదం నుండి ఛందస్సు ఏర్పడింది అని యాస్కుడు అనేవాడు తన నిరుక్తం అనే గ్రంథంలో చెప్పాడు. 3, ఛందస్సు అనే పదానికి స్కంధ అనే లాటిన్ పదం ఆధారమని మనకి డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు చెప్పారు. తర్వాత ఛద్యంతే అనేనేతి ఛందః చది సంవరణే అనే ధాతువు నుండి ఛందస్సు ఏర్పడినట్లు సిద్ధాంత కౌముది చెప్పింది. ఈ సిద్ధాంత కౌముది అనే గ్రంథాన్ని వరదరాజాచార్య అని ఆయన రచించటం అనేది జరిగింది. అయితే చూడండి, అలాగే దీని తర్వాత ఛందోహీనేన శబ్దోస్తి 5వది.
ఛందోహీనేన శబ్దోస్తి నశ్చంద శబ్దవర్జితః అని ఛందస్సుని భరతుడు అనేవాడు నిర్వచించాడు. మనకి ప్రీవియస్ టెట్ ఎగ్జామ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన తెలుగు పండిట్స్ వారికి టెట్లో కూడా ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఛందోహీనేన శబ్దోస్తి నశ్చంద శబ్దవర్జితః అని ఛందస్సు గురించి ఈ మాట అన్నవారు ఎవరని అడిగారు. ఛందస్సుని ఈ రకంగా నిర్వచించిన వారు భరతుడు. అలాగే ఆరో చూడాలి. పొడవాటి గౌను వేసుకున్నంత మాత్రాన ప్రతివాడు, పొడవాటి గౌను వేసుకున్నంత మాత్రాన, గౌను వేసుకున్నంత మాత్రాన ప్రతివాడు న్యాయవాది కాలేడు. ఛందస్సు తెలిసినంత మాత్రాన కవి అనిపించుకోలేడు అని ఈ మాట ఎవరన్నారంటే సర్ ఫిలిప్ సిడ్నీ. సర్ ఫిలిప్ సిడ్నీ అన్నాడు ఈ మాట. ఛందోహీనేన శబ్దోస్తి నశ్చంద శబ్దవర్జితః అని ఛందస్సు నిర్వచించిన వారు భరతుడు. పొడవాటి గౌను వేసుకున్నంత మాత్రాన ప్రతివాడు న్యాయవాది కాలేడు. అలాగే ఛందస్సు తెలిసినంత మాత్రాన ప్రతి వ్యక్తి కవి అనిపించుకోలేడని ఈ మాట సర్ ఫిలిప్ సిడ్నీ అన్నాడు. అయితే ఈ ఛందస్సు అనేది సంస్కృతంలో మనం తీసుకున్నట్లయితే సంస్కృతంలో 2 రకాలుగా ఉంది. ఏంటి ఛందస్సు? ఒకటి సంస్కృతంలో వైదిక ఛందస్సు అంటారు. దీని తర్వాత సంస్కృతంలో ఈ ఛందస్సు 2 లౌకిక ఛందస్సు అంటారు. వైదిక మరియు లౌకిక ఛందస్సు అని సంస్కృత భాషలో ఛందస్సు 2 రకాలు, వైదిక ఛందస్సు, లౌకిక ఛందస్సు. అయితే ఇప్పుడు చూడండి మిత్రులారా, మరి వైదిక ఛందస్సు అన్నాం కదా. ఈ వైదిక ఛందస్సు అనేది ఏంటి? ఈ వైదిక ఛందస్సు అనేది ఏదైతే ఉందో ఇది ఋగ్వేదం మనం తీసుకుంటే ఈ ఋగ్వేదంలోని అగ్నిమీలే పురోహితం, ఈ ఋగ్వేదంలోని అగ్నిమీలే పురోహితము అనే రుక్కు ద్వారా, అగ్నిమీలే పురోహితం అనే రుక్కు ద్వారా ప్రారంభమైంది. ఇది సంస్కృత ఛందస్సు 2 రకాలన్నాం. అందులో వైదిక ఛందస్సు ఋగ్వేదంలోని ఈ అగ్నిమీలే పురోహితం అనే ఒక రుక్కు ద్వారా ప్రారంభమైంది. మరి సంస్కృతంలో రెండోది లౌకిక ఛందస్సు అని చెప్పుకున్నాం కదా. మరి ఈ లౌకిక ఛందస్సు వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ వాల్మీకి రచించిన రామాయణంలోని ఈ వాల్మీకి రామాయణంలోని మానిషాధ ప్రతిష్టాంత్వ, ఈ మానిషాద ప్రతిష్టాంత్వ అనే శ్లోకంతో ప్రారంభమైంది. మనకి ప్రారంభమైంది. ఇలాగా సంస్కృత ఛందస్సు 2 రకాలని చెప్పుకున్నాం. వైదిక ఛందస్సు, లౌకిక ఛందస్సు. వైదిక ఛందస్సు ఋగ్వేదంలోని అగ్నిమీలే పురోహితం అనే రుక్కు ద్వారా ప్రారంభమైంది. లౌకిక ఛందస్సు వాల్మీకి రామాయణంలోని మానిషాధ ప్రతిష్టాంత్వ అనే శ్లోకంతో ప్రారంభమైంది. ఇట్లాగే మనకి సంస్కృత ఛందస్సు మాదిరిగానే తెలుగు ఛందస్సు కూడా 2 రకాలు. తెలుగు ఛందస్సు 2 రకాలు. ఏంటా 2 రకాలు? ఒకటి మార్గ ఛందస్సు అంటారు. తర్వాత రెండోది తెలుగులో దేశీయ ఛందస్సు అంటారు. ఇలా తెలుగు ఛందస్సు కూడా మార్గ, దేశీయ అని 2 రకాలు ఉంది. అయితే ఇక్కడ చూడండి మిత్రులారా, ఒకటి మార్గ ఛందస్సు అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్గ ఛందస్సు అంటే ఏంటి? సంస్కృత భాష నుండి తెలుగులోకి వచ్చి చేరినవన్నీ మార్గ ఛందస్సులు అవుతాయి. అంటే
సంస్కృత భాష నుండి ఈ సంస్కృత భాష నుండి తెలుగులోనికి వచ్చి చేరినవి. ఇలా తెలుగులోనికి వచ్చి చేరినవి, తెలుగులోనికి సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చి చేరినవి మార్గ ఛందస్సులు. ఈ మార్గ ఛందస్సులకి ఉదాహరణ తీసుకుంటే ముఖ్యంగా వృత్తపద్యాలు కానీ, ఈ వృత్తపద్యాల తర్వాత దండకాలు కానీ ఇవన్నీ సంస్కృత భాష నుండి తెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఇవి మార్గ ఛందస్సులు అనే కోవలోకి చెందుతాయి. ఇప్పుడు రెండోది దేశీయ ఛందస్సు. దేశీయ ఛందస్సు అన్నాడు. అసలు దేశీయ ఛందస్సు అంటే తెలుగు భాషలో సహజ సిద్ధంగా తెలుగు భాషలో సహజ సిద్ధంగా ఏర్పడినవి. ఇలా తెలుగులో సహజంగా ఏర్పడినవి దేశీయ ఛందస్సులు. దేశీయ ఛందస్సులకు ఉదాహరణ ఏంటి అంటే ద్విపదలు, ఈ ద్విపదలు తర్వాత జాతులు, ఈ జాతులు తర్వాత ఉపజాతులు తర్వాత యాలలు, రగడలు ఇలాంటివన్నీ దేశీయ ఛందస్సులు అవుతాయి. అలాగే దీంట్లోకి యాలలు, అలాగే ఈ రగడలు మొదలైనవి ఇవన్నీ మనము దేశీయ ఛందస్సు కింద చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ద్విపదలు, జాతులు, ఉపజాతులు, యాలలు, రగడలు, సువ్వాలులు ఇవన్నీ దేశీయ ఛందస్సు చెందుతాయి. కాబట్టి సంస్కృత భాష నుండి తెలుగులోకి వచ్చి చేరినవి అన్నీ కూడా మార్గ ఛందస్సులు. తెలుగు భాషలో మార్గ ఛందస్సుకు ఉదాహరణ వృత్తపద్యాలు, దండకాలు మొదలైనవి మార్గ ఛందస్సుకు ఉదాహరణగా చెప్పచ్చు. తెలుగు భాషలో సహజ సిద్ధంగా ఏర్పడినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేశీయ ఛందస్సులు అవుతాయి. వీటికి ఉదాహరణ ద్విపదలు, జాతులు, ఉపజాతులు, రగడలు ఇలాంటివన్నీ మనం చెప్పుకోవచ్చు. అయితే చూడాలి, ఇప్పుడు ఛందస్సు గురించి చెప్పినప్పుడు అసలు ఛందశాస్త్ర పితామహుడు ఎవరు? ఈ ఛందశాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆయన పేరు పింగళుడు అనేవాడు. మరి పింగళుడు రాసిన గ్రంథం ఏదైతే ఉందో ఈ పింగళుడు రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే ఈ పింగళుడు అనేవాడు పింగళ ఛందస్సు అనే గ్రంథం రచించాడు. మరి పింగళ ఛందస్సు అనేది ఏదైతే ఉందో ఈ పింగళ ఛందస్సుకు వ్యాఖ్యానం రాసిన వ్యక్తి ఎవరు అంటే హాలాయుధుడు అనేవాడు రాశాడు. మరి సంస్కృతంలో తొలి చందో గ్రంథం ఏది అంటే దాని పేరు పింగళ ఛందస్సు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఛందస్సుకి అధిదేవత ఎవరు అంటే ఈ ఛందస్సుకు అధిదేవత అని ఎవరిని పిలుస్తారు అంటే ఛందస్సుకు అధిదేవత పేరు ఎవరు అంటే ఆవిడ పేరు గాయత్రి. మరి ఛందస్సు అనే పదము ఏదైతే ఉందో పదం మొదట ఎవరి నోటి ద్వారా వెలువడింది అంటే ఈ ఛందస్సు అనే పదం మొట్టమొదటి ఎవరి నోటి ద్వారా వెలువడింది అంటే ఛందస్సు అనే పదం వాల్మీకి నోటి ద్వారా వెలువడింది. చూడాలి, ఇక్కడ ఛందశాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగితే ఛందశాస్త్ర పితామహుడు ఎవరు అంటే లేదా కారకుడు అన్నా పితామహుడు అన్నా పింగళుడు. ఈ పింగళుడు రాసిన ఛందో గ్రంథం ఏంటి అంటే పింగళ ఛందస్సు. ఈ పింగళ ఛందస్సుకి సంస్కృతంలో వ్యాఖ్యానాన్ని హాలాయుధుడు అనేవాడు రచించాడు. మరి సంస్కృత భాషలో తొలి ఛందో గ్రంథం ఏది అంటే పింగళ ఛందస్సు. మరి ఛందస్సుకు అధిదేవత ఎవరు అంటే గాయత్రి. ఛందశాస్త్ర కారకుడు లేదా పితామహుడు పింగళుడు అయితే ఛందస్సుకు అధిదేవత గాయత్రి. అసలు ఛందస్సు అనే పదం మొట్టమొదటి ఎవరి నోటి ద్వారా వెలువడింది అంటే ఈ ఛందస్సు అనే పదం మొదట వాల్మీకి నోటి నుండి వెలువడిందట. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత చూసినట్లయితే
మరి దీని తర్వాత ఈ అక్షర సంఖ్యను బట్టి ఛందస్సులు మొత్తం ఎన్ని ఉన్నాయి? అక్షర సంఖ్యను బట్టి ఛందస్సులు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే, ఈ అక్షర సంఖ్యను బట్టి ఛందస్సులు మొత్తము ఎన్ని ఉన్నాయండి అంటే 26 ఉన్నాయి. మరి ఒకే అక్షరంతో ఏర్పడే ఛందస్సు, ఇలా ఒకే అక్షరంతో ఏర్పడే ఛందస్సు ఏదైతే ఉందో, ఒకే అక్షరంతో ఏర్పడే దానిని ఉక్తా ఛందము అంటారు. ఉక్తా ఛందస్సు అంటారు. ఈ ఉక్తా ఛందస్సుకి ఉదాహరణ ఏంటి అంటే, దీనికి శ్రీ వృత్తము అనేది దీనికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇలా ఒకే అక్షరంతో ఏర్పడే ఛందస్సు పేరు ఉక్తా ఛందస్సు అంటారు. ఉక్తా ఛందస్సుకు ఉదాహరణ శ్రీవృత్తం. మరి గరిష్టంగా 26 అక్షరాలతో ఏర్పడేది ఏదైతే ఉందో దానిని ఏమంటారు అంటే ఉత్కృతి. దానిని ఉత్కృతి ఛందము అంటారు. ఉత్కృతి ఛందానికి కూడా ఉదాహరణ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో ఒకటి మంగళ మహాశ్రీ అనేది ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలా ఒకే అక్షరంతో ఏర్పడేది గరిష్టంగా అక్షర సంఖ్యను బట్టి ఛందస్సులు ఎన్నంటే 26. ఒకే ఒక అక్షరంతో ఏర్పడే ఛందస్సు పేరు ఉక్తా ఛందము. దానికి ఉదాహరణ శ్రీవృత్తము. గరిష్టంగా 26 అక్షరాలతో ఏర్పడే ఛందస్సు ఏదైతే ఉందో దానిని ఉత్కృతి ఛందము అంటారు. ఉత్కృతి ఛందానికి ఉదాహరణ మంగళ మహాశ్రీ అనేది ఉదాహరణ. అలాగే చూడాలి మిత్రులారా, 18 అక్షరాలు, అలాగే 19 అక్షరాలు, అలాగే 20 అక్షరాలు, దీని తర్వాత 21 అక్షరాలు. 19 అక్షరాలు ఉంటే దానిని ధృతి ఛందము అంటారు. 19 అక్షరాలు అంటే దాన్ని అతిధృతి ఛందము అంటారు. 20 అక్షరాలు ఉంటే కృతి ఛందము అంటారు. 21 అక్షరాలు ఉంటే దాన్ని ప్రకృతి ఛందము అంటారు. మరి ధృతి ఛందస్సుకు ఉదాహరణ మత్త కోకిల. ఇందులో పాదానికి 18 అక్షరాలు ఉంటాయి. మరి 19 అక్షరాలు ఉండేది ఏంటి అంటే, 19 అక్షరాలు వచ్చేది శార్దూలము, తరళము. ఇవి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. మరి 20 అక్షరాలు ఉండేది ఏంటి అంటే మత్తేభము, ఉత్పలమాల. పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. 21 అక్షరాలు ఉండేది ఏంటి అంటే చంపకమాల మరియు శ్రద్ధర ఛందస్సు. ఇలా ఒక అక్షరం నుండి గరిష్టంగా 26 అక్షరాల వరకు ఛందస్సులు మనకు తెలుగులో ఉన్నాయి. మరి 18 అక్షరాలు కలిగినటువంటి ఛందస్సు పేరు దాన్ని ధృతి ఛందము అంటారు. 20 అక్షరాలు మాత్రమే, 19 అక్షరాలు పాదానికి ఉంటే దాన్ని అతిధృతి ఛందము అంటారు. 20 అక్షరాలు పాదానికి ఉంటే ప్రతి పాదానికి కృతి ఛందము అంటారు. 21 అక్షరాలు ఉంటే అప్పుడు దాన్ని ప్రకృతి ఛందము అంటారు. కాబట్టి 18 అక్షరాలు ఉండే ప్రతి పాదానికి 18 అక్షరాలు ఉండే ధృతి ఛందస్సుకు ఉదాహరణ మత్త కోకిల. ప్రతి పాదంలో మత్త కోకిల 4 పాదాల్లో 18 అక్షరాలే ఉంటాయి. మరి 19 అక్షరాలు కలిగిన అతిధృతి ఛందస్సుకు ఉదాహరణ శార్దూలము, తరళము. శార్దూలానికి పాదానికి 19, తరళానికి కూడా పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. 20 అక్షరాలు ఉండే ప్రతి పాదానికి అక్షరాలు ఉండే ఛందస్సుని కృతి ఛందము అంటారు. మత్తేభానికి, ఉత్పలమాలకి పాదానికి 20 అక్షరాలు ఉంటాయి. అలాగే 21 అక్షరాలు ఉంటే దాన్ని ప్రకృతి ఛందం అంటారు. చంపకమాల, శ్రద్ధర ఛందస్సుల్లో పాదానికి 21 అక్షరాలు ఉంటాయి. ఇలాగా ఒక అక్షరం నుండి 26 అక్షరాల వరకు ప్రతి అక్షరంతో ఏర్పడే ఛందస్సు ఏంటి, దాని ఉదాహరణ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా JLDL వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి. దీని మీద బిట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి.
అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చెప్పుకున్నాం కదా. మరి 26 అక్షరాల కన్నా 26 అక్షరాల కన్నా ఎక్కువ అక్షరాలు గల వాటిని ఏమంటారు అంటే వీటిని ఉద్ధురమాల వృత్తాలు అంటారు. 26 అక్షరాల కన్నా ఎక్కువ ఉండే అక్షరాలుండే ఎక్కువ అక్షరాలు ఉండే వాటిని ఏమని పిలుస్తారంటే ఉద్ధురమాల వృత్తాలు అంటారు. మరి అసలు ఉద్ధురమాల వృత్తాలు అంటే ఏంటి? లాక్షణికులందరూ అంగీకరించిన ఉద్ధురమాల వృత్తాలు ఎన్ని అంటే 4. లాక్షణికులందరూ అంగీకరించిన ఉద్ధురమాల వృత్తాలు ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. అసలు ఉద్ధురమాల అంటే 26 అక్షరాలు మించి ఉండే వాటిని ఉద్ధురమాల వృత్తాలు అంటారు. లాక్షణికులందరూ అంగీకరించిన ఉద్ధురమాల వృత్తాలు 4. ఒకటి లయగ్రాహి, తర్వాత లయ విభాతి, 3 లయ విహారి, 4 త్రిభంగి. ఇలా లాక్షణికులందరూ అంగీకరించిన ఉద్ధురమాల వృత్తాలు 4 ఉన్నాయి. లయగ్రాహి, లయ విభాతి, లయ విహారి, త్రిభంగి. దీంట్లో చూడండి, ఈ త్రిభంగి ఛందస్సు ఉంది కదా, పాల్కురికి సోమనాథుడు ఎవరైతే ఉన్నారో పాల్కురికి సోమనాథుని తరువాత, ఈ పాల్కురికి సోమనాథుని తరువాత ఏ ప్రాచీన కవి వాడని ఛందస్సు ఏది అంటే దాని పేరు త్రిభంగి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఉద్ధురమాల వృత్తాలు, లాక్షణికులందరూ అంగీకరించిన ఉద్ధురమాల వృత్తాలు 4: లయగ్రాహి, లయ విభాతి, లయ విహారి, త్రిభంగి. పాల్కురికి సోమనాథుడి తరువాత ఏ ప్రాచీన కవి కూడా వాడనటువంటి ఛందస్సు ఏది అంటే త్రిభంగి అనేది. చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి 27 అక్షరాలు గలదానిని బూహు అని, ఆ పైన ఉన్న వాటిని భువః, సువః, మహః అంటారని మరి తెలిపిన వారు ఎవరు అంటే, ఇలా అంటారని తెలిపిన వారు ఎవరు అంటే, ఈ మాట తెలిపినవాడు పొత్తపి వెంకటరమణ కవి. ఈ పొత్తపి వెంకటరమణ కవి లక్షణ శిరోమణి అనే గ్రంథం రాశాడు. దీంట్లో 27 అక్షరాలు ఉండేదాన్ని ఏమన్నాడైనా బూహు అంటారని తెలిపాడు. 27 అక్షరాలు ఉంటే బూహు అని, ఆ పైన ఉండే వాటిని భువః, సువః, మహః అనే పేర్లతో పిలుస్తారని పొత్తపి వెంకటరమణ కవి తన లక్షణ శిరోమణి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. మరి పొత్తపి వెంకటరమణ కవి ఈ పొత్తపి వెంకటరమణ కవి మొత్తం 36 వరకు ఛందస్సులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ఛందస్సులు
పేర్కొన్నాడు. ఈ పొత్తప్ప వెంకటరమణ కవి 36 వరకు ఛందస్సులు, అంటే గరిష్టంగా 26 ఉంటాయి, కానీ పొత్తప్ప వెంకటరమణ కవి మాత్రం తన లక్షణ శిరోమణి అనే గ్రంథంలో 36 వరకు ఛందోనామాలు ఆయన పేర్కోవడం అనేది జరిగింది. మళ్ళీ మనకు తెలుగులో 26 ఛందస్సులు అని చెప్పుకున్నాం కదా, మళ్ళీ చూడాలి ఈ 26 ఛందస్సులు ఏవైతే ఉన్నాయో ఛందస్సులను 4 రకాలుగా ఈ 26 ఛందస్సుల్ని 4 రకాలుగా విభజించారు. 26 ఛందస్సుల్ని 4 రకాలుగా విభజించారు. ఏంటి 4 రకాలు అంటే, ఒకటి చూడండి, అనాదిష్ట ఛందములు, అనాదిష్ట ఛందములు. 2 జగతి ఛందములు. 3 బృహతి ఛందములు. 4 కృతి ఛందములు. మళ్ళీ 26 అక్షరాలతో ఏర్పడే ఈ ఛందస్సులన్నింటినీ కలిపి అనాదిష్ట ఛందములు, జగతి ఛందములు, బృహతి ఛందములు, కృతి ఛందములని మరలా వీటిని 4 రకాలుగా విభజించటం అనేది జరిగింది. అయితే మొత్తం మీద 26 అక్షరాల వరకు మనకి తెలుగులో ఛందస్సులు ఉన్నాయి. 26 అక్షరాలు దాటితే 27 అక్షరాలుంటే బూహు అంటారని, ఆ పైన ఉండే వాటిని భువహ, మహహ, సుహహ అనే పేర్లతో పిలుస్తారని పొత్తప్పి వెంకటరమణ కవి తన లక్షణ శిరోమణి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. మరి 26 ఛందస్సులే ఉన్నాయని ఎక్కువ మంది లాక్షణికులు చెప్తే, ఈ పొత్తప్పి వెంకటరమణ కవి మాత్రం తన లక్షణ శిరోమణి గ్రంథంలో మొత్తం 36 ఛందోభేదాలు ఆయన పేర్కొన్నాడు. చూడాలి. దీని తర్వాత చూసినట్లయితే మిత్రులరా, మరి తెలుగులోకి వచ్చేసరికి చూడాలి, తెలుగులో 10వ ఛందస్సు వరకు, ఛందము వరకు, తెలుగులో 10వ ఛందము వరకు యతి నియమం అనేది లేదు. అంటే 10వ ఛందస్సు ఏదైతే ఉందో దీని పేరు 10వ ఛందస్సు పంక్తి ఛందము అంటారు. ఈ 10వ ఛందస్సు వరకు తెలుగులో యతి నియమం అనేది అసలు పాటించలేదు. తెలుగులో చూడండి, అత్యల్పంగా 10 యతులు పేర్కొన్నవాడు ఎవరు అంటే ఆయన పేరు మల్లియ రేచన. ఈ మల్లియ రేచన కవిజనాశ్రయం అనే గ్రంథం రాశాడు. దాంట్లో 10 యతులు ఆయన పేర్కొన్నాడు. తెలుగులో గరిష్టంగా 41 యతులు పేర్కొన్నవాడు ఎవరు అంటే కాకునూరి అప్పకవి. ఈ అప్పకవి తాను రాసినటువంటి అప్పకవీయం అనే గ్రంథంలో గరిష్టంగా 41 యతులు ఆయన పేర్కోవడం జరిగింది. కాబట్టి తెలుగులో 10 యతులు మాత్రమే పేర్కొన్నవాడు మల్లియ రేచన, గరిష్టంగా 41 యతులు పేర్కొన్నవాడు కాకునూరు అప్పకవి అప్పకవీయంలో. మరి తొలి తెలుగు ఛందో గ్రంథం అని దేన్ని పిలుస్తున్నారు అంటే తొలి తెలుగు ఛందో గ్రంథం, తెలుగులో మొట్టమొదటి ఛందో గ్రంథం మల్లియ రేచన రాసినటువంటి కవిజనాశ్రయం. దీన్ని కవిజనాశ్రయం అంటారు, లేదా దీనికి మరో పేరు భీమన ఛందము అని కూడా పిలుస్తారు. భీమన ఛందము అని కూడా అంటారు. తెలుగులో మొదటి ఛందో గ్రంథం కవిజనాశ్రయం, దీనికి మరో పేరు భీమన ఛందం అని కూడా అంటారు. కవిజనాశ్రయం ఏదైతే ఉందో ఈ కవిజనాశ్రయం నేడు తెలుగులో కవిజనాశ్రయం నేడు తెలుగులో ఎవరి పేరు మీద ప్రచారంలో ఉంది అంటే ఈ కవిజనాశ్రయం నేడు తెలుగులో వేములవాడ భీమకవి రాసినట్లు, ఈ వేములవాడ భీమకవి రచించినట్లు ప్రచారంలో ఉంది. కానీ వాస్తవానికి కవిజనాశ్రయం అనేది
తెలుగులో మొట్టమొదటి చందో గ్రంథము. ఈ కవిజనాశ్రయం అనే గ్రంథాన్ని మల్లియ రేచన రచించాడు. దీన్ని కవిజనాశ్రయాన్ని మల్లియ రేచన రాశాడు. మరి కవిజనాశ్రయం అనే దానికి భీమన చందం అని మరో వ్యవహార నామం ఉంది. తెలుగు రాసింది కవిజనాశ్రయం మల్లియ రేచన అయినప్పటికీ తెలుగులో నేడు ఎవరి పేరుతో ఇది రాసినట్లుగా ప్రచారంలో ఉంది అంటే వేములవాడ భీమకవి రాశాడని ఇంకో ప్రచారం అయితే ఉంది. చూడాలి. దీని తర్వాత చూసినట్లయితే తెలుగులో మనకు వచ్చేసరికి ఛందస్సుల గురించి చెప్పేటప్పుడు పద్యాలు వాటిలో భేదాలు మనం తెలుసుకోవాలి. చాలామంది పద్యాలు భేదాలు మనం చూద్దాం. ఇప్పుడు పద్యాలు భేదాలు మనం చూస్తే తెలుగు పద్యాలు ఏవైతే ఉన్నాయో పద్యం చతుస్పాదం, పద్యం ఏదైతే ఉందో పద్యం చతుస్పాదం. పద్యం చతుస్పాదము అంటే 4 పాదాలు గలది. ఈ 4 పాదాలు గలది ఏదైతే ఉందో 4 పాదాలు గలదానిని పద్యం అంటారు. 4 పాదాలు గలదానిని పద్యం అంటారు. మరి కేవలం 4 పాదాలు కలగదాన్ని పద్యము అంటారు. మరి 4 పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 పాదాలు కన్నా ఈ 4 పాదాల కన్నా ఒకవేళ తక్కువ కానీ లేదా ఎక్కువ కానీ ఉంటే వాటిని ఏమంటారు అంటే వాటిని మాలికలు అంటారు. 4 పాదాలే ఉంటే పద్యం. 4 పాదాల కన్నా తక్కువ ఉన్నా 4 పాదాల కన్నా ఎక్కువ ఉన్నా అప్పుడు వాటిని మాలికలు అని మనం పిలాలి. చూడండి, 30 పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ 30 పాదాలతో దీర్ఘ ఉత్పలమాలిక, ఈ దీర్ఘ ఉత్పలమాలిక పద్యం రాసి శ్రీకృష్ణదేవరాయల చేత, ఎవరి చేత అంటే శ్రీకృష్ణ దేవరాయల చేత స్వర్ణ కంకణం, ఈ స్వర్ణ కంకణం బహుమతి ఎవరు పొందారు అంటే బహుమతి పొందినవారు ఎవరు అంటే స్వర్ణ కంకణం బహుమతి పొందినవారు లేదా పొందినవాడు ఎవరు అంటే అల్లసాని పెద్దన. అంటే కేవలం పద్యం చతుస్పాదం, 4 పాదాలు ఉంటే పద్యం. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం సబ్రహ్మచారిభ్య పాదం స్వమేధయ కాలక్రమేణ తత్ అంటారు. ఒక పాదము ఆచార్యాత్ పాదమాదత్తే, ఆచార్యుడి వల్ల వస్తుంది, గురువు వల్ల. పాదం సబ్రహ్మచారిభ్య, రెండో పాదం తోటి విద్యార్థి వల్ల వస్తుందట, నీతో కలిసి చదువుకున్న విద్యార్థి వల్ల. మూడో పాదం స్వమేధయ, అంటే సొంతంగా నువ్వు చదువుకుంటూ వస్తుందట. 4వది కాలక్రమేణ తత్, కాలక్రమం అలవాటైపోద్దట. ఇక్కడ పద్యం అనేది 4 పాదాలు కలిగిన దానిని పద్యము అంటారు. మరి 4 పాదాల కన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటే అప్పుడు దాన్ని మనం మాలికలు అని పిలవాలి. 30 పాదాలతో దీర్ఘ ఉత్పలమాలిక పద్యం రాసి శ్రీకృష్ణదేవరాయల చేత స్వర్ణ కంకణ బహుమతి పొందింది ఎవరు అంటే అల్లసాని పెద్దన. అయితే ఈ పద్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ పద్యాలు అనేవి 3 రకాలుగా ఉన్నాయి. పద్యాలు 3 రకాలు. ఏంటి పద్యాలు 3 రకాలు అంటే ఈ పద్యాలలో ఒకటి వృత్త పద్యాలు ఉన్నాయి, రెండోది జాతి పద్యాలు ఉన్నాయి, దీంట్లో మూడోది ఉపజాతి పద్యాలు ఉన్నాయి. ఇలా పద్యాలు మళ్ళీ 3 రకాలు. ఇందులో మనము వృత్త పద్యాలు చదివితే చాలామంది ఏం చేస్తున్నారు, ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభం, శార్దూలం, మత్తకోకిల, ఇలా ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభము, శార్దూలము, మత్తకోకిల, ఇలా ఒక 4-5 పద్యాలు చదివి వృత్తాలు అయిపోన్నాయి అంటున్నారు. అంటే ఇలా చదివితే అది ఎస్జిటి వారికి సరిపోతుంది. జేఎల్డిఎల్ చదివేవారు కొంచెం బ్రీఫ్గా కొంచెం డెప్త్గా విషయాలు తెలుసుకోవాలి. చూడండి, వృత్త పద్యాలు అంటే ఏంటి? మరి కేవలం అక్షరగణాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరగణాలతో ఏర్పడే వాటిని
ఏర్పడే వాటిని, అక్షరగణాలతో ఏర్పడే వాటిని ఏమంటారు అంటే వృత్తాలు, వృత్తాలు అంటారు. ఇలా అక్షరగణాలతో ఏర్పడేవి వృత్తాలు. మళ్ళీ ఈ వృత్త పద్యాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 42,42,17,13,17,42,000 17,26 ఉన్నాయి మొత్తం. ఇది ప్రామాణికం కాదు, కాకపోతే ఇంచుమించు సంఖ్య ఒక 2-3 పద్యాలు, 10-20 పద్యాలు అటు ఇటుగా ఇది అని మనకి పండితులు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 13,42,17,726 వరకు ఉన్నాయట, వృత్తాలు ఏర్పడతాయట. ఇవి మొత్తము ఈ వృత్తాలన్నీ మనం చెప్పుకున్నామే 26 ఛందస్సుల పేర్లు. ఆ 26 ఛందస్సులు వృత్తాలు, ఛందస్సులు ఏవైతున్నాయో ఆ 26 ఛందస్సులతో వృత్తాలు ఛందస్సులతో మొత్తం 13,42,00,000 అలాగే 17,726 వరకు వృత్తాలు ఏర్పడతాయట. మళ్ళీ కేవలం అక్షరగణాలతో ఏర్పడే వాటిని వృత్త పద్యాలు అంటారు. అక్షరగణాలతో పాటు మాత్రాగణాలతో కూడా కలిసి ఏర్పడే వాటిని జాతి ఉపజాతి పద్యాలుగా మనం పరిగణించవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ వృత్త పద్యాలు మళ్ళీ ఎన్ని రకాలు అంటే ఈ వృత్త పద్యాలు అనేవి మళ్ళీ 3 రకాలుగా ఉన్నాయి. ఏంటి వృత్త పద్యాలు 3 రకాలు అంటే, ఒకటి సమవృత్తాలు, సమవృత్తాలు అంటారు. రెండోది అర్ధసమ వృత్తాలు, అర్ధసమ వృత్తాలు. తర్వాత మూడోది విషమ వృత్తాలు, విషమ వృత్తాలు, విషమ వృత్తాలు అంటారు. సమవృత్తాలు, అర్ధ సమవృత్తాలు, విషమ వృత్తాలు అని మళ్ళీ ఈ వృత్త పద్యాల్లో మళ్ళీ కొన్ని భేదాలు ఉన్నాయి. అంటే ఏంటి సమవృత్తాలు అంటే, చూడండి 4 పాదాలు ఉంటాయి కదా, 4 పాదాలు ఒకే నియమం గలవి. ఇలా 4 పాదాలు ఒకే నియమం ఉంటే పాటిస్తే, అంటే మొదటి పాదం నుండి చివరి పాదం వరకు అన్ని పాదాలకి ఒకే నియమం ఉంటే 4 పాదాలు ఒకే నియమం అనుసరించే వాటిని సమవృత్తాలు అంటారు. మరి 2 పాదాలు ఒక రకంగా, 2 పాదాలు ఒక రకంగా, 2 పాదాలు 2 పాదాలు మరొక రకంగా ఉంటే, ఇలా 2 పాదాలు ఒక రకంగా, 2 పాదాలు మరో రకంగా ఉంటే మరో రకంగా గలవి అనండి. ఇలా 2 పాదాలు ఒక రకంగా, 2 పాదాలు మరో రకంగా గలవి, వీటిని అర్ధ సమవృత్తాలు అంటారు. ఇంకా మూడవది విషమ వృత్తాలు అంటే 4 పాదాలు ఉంటాయి కదా, ఈ 4 పాదాలు వేరు వేరు నియమాలు గలవి. ఇలాగా 4 పాదాలు ఒకే నియమం ఉంటే వాటిని సమవృత్తాలు అంటారు. 2 పాదాలు ఒక రకంగా, 2 పాదాలు మరో రకంగా ఉంటే వాటిని అర్ధ సమవృత్తాలు అంటారు. 4 పాదాలు వేరు వేరు నియమాలు ఉంటే వాటిని విషమ వృత్తాలు అంటారు. ఈ విషమ వృత్తాలు చూడండి, అర్ధ సమవృత్తాలు తెలుగులో మనకి ఈ అర్ధ సమ వృత్తాలు మరియు విషమ వృత్తాలు, ఈ అర్ధ సమ మరియు విషమ వృత్తాలు రాయడంలో బాగా ప్రసిద్ధుడైన కవి ఎవరు అంటే, తెలుగులో అతని పేరు మనము భట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు అని కూడా అంటారు అని చెప్పుకోవచ్చు. తెలుగులో అర్ధ సమవృత్తాలు విషమ వృత్తాలు రాయడంలో ప్రసిద్ధుడైన కవి ఎవరు అంటే భట్టుమూర్తి. ఈయన అర్ధ సమవృత్తాలు విషమ వృత్తాలు రాయడంలో ప్రసిద్ధి. ఇలాగా 4 పాదాలు ఒకే నియమం ఉండే వాటిని సమవృత్తాలు అంటారు. 2 పాదాలు ఒక రకంగా, 2 పాదాలు మరో రకంగా ఉంటే అర్ధ సమవృత్తాలు అంటారు. మరి 4 పాదాలు వేరు వేరు నియమాలు కలిగి ఉంటే వాటిని విషమ వృత్తాలు అంటారు. ఇలా వృత్త పద్యాల్లో భేదాలు కూడా మనం చదవాలి. మళ్ళీ ఈ వృత్త పద్యాలు అంటే ఏంటి, కనీసం వృత్త పద్యాల్లోకి వచ్చేసరికి మనం ఏం చదవాలి వృత్త పద్యాల్లో? వృత్త పద్యాల్లో మనకి ఉత్పలమాల, అలాగే
2 చంపకమాల, ఈ ఉత్పలమాల చంపకమాల, 3 మత్తేభము, మత్తేభము తర్వాత 4 శార్దూలము, 5 తరళము, 6 మాలిని, 7 మానిని, 8 శ్రగ్ధర, 9 మహా శ్రగ్ధర, 10 భూతిలకం, భూతిలకం, 11 వసంత తిలకం, 12 పంచ చామరం, 13 దండకం. దండకం కూడా వృత్తపద్యాల్లోకే వస్తుంది అని కాకపోతే దీనికి యతిప్రాస నియమాలు అనేవి పాటించరు. ఓకే, దండకం పొంతీసేద్దాం. పంచచామరం తర్వాత 13 భుజంగ ప్రయాతం, 14 కవిరాజ విరాజితం, 13 స్రగ్విని, 14 మహాస్రగ్విని మొదలైనవి. కనీసం ఇవైనా చదవాలి. అంటే ఉత్పలమాల చంపకమాల, అలాగే దీంట్లో మనం మత్త కోకిల 15వది మత్త కోకిల. కనీసం ఈ 15 అయినా మనం చదవాలి. ఉత్పలమాల చంపకమాల, మత్తేభము శార్దూలం, తరళము, మానిని మాలిని, శ్రగ్ధర మహాశ్రగ్ధర, భూతిలకం వసంత తిలకము, అలాగే పంచచామరము భుజంగ ప్రయాతము, కవిరాజి విరాజితము, స్రగ్విని మహాస్రగ్విని, మత్త కోకిల, అలాగే 16వది మనం చూస్తే క్రౌంచ పదం, క్రౌంచ పదం. ఇక్కడ వరకు కనీసం ఇవైనా ఈ 16 పద్యాలు మనం కనీసం వృత్త పద్యాలు చదివితే వాటి లక్షణాలు తెలుసుకొని ఖచ్చితంగా మనం బిట్లు మనం చేయగలుగుతాం. అలాగే దీని తర్వాత జాతుల గురించి చూద్దాం. అసలు జాతులు అంటే ఏంటి? సాధారణంగా జాతులు అంటే అక్షరగణాలతో పాటు మాత్రాగణాలతో కూడా ఉంటే ఏర్పడే వాటిని జాతులు అంటారు. అంటే వీటిలో అక్షరగణాలతో పాటు మాత్రాగణాలు కూడా ఉంటాయి. చాలామంది జాతి పద్యాలు అంటే మనకి టెక్స్ట్ బుక్కుల్లో పిల్లలకి ఇస్తారు కాబట్టి 2 ద్విపద కందం ఆ 2 చెప్తున్నారు. అది తప్పు. జాతులు మొత్తం ఎన్ని అంటే ఈ జాతులు మొత్తము 14 కలవు. ఏంటి 14? 1 ఎత్తుగీతి, 2ది ప్రగీతి, 3 మేళనగీతి, 4 ద్విపద, 5 త్రిపద, 6 చౌపద, 7 పంచపద, 8 షట్పద, 9 సప్తపద, 10 తరువోజ, 11 అక్కర, 12 ఉత్సాహము, 13 కందము, 14 రగడ. చూడాలి, ఈ 14ంటిని కలిపి జాతి పద్యాలు అంటారు. ఈ జాతి పద్యాలలో ఎత్తుగీతి, ప్రగీతి, మేళనగీతి, అలాగే ద్విపద, త్రిపద, చౌపద, పంచపద, షట్పద, సప్తపద, తరువోజ, అక్కర, ఉత్సాహం, కందం, రగడ. ఇందులో ఈ మొదటి 3 పద్యాలు ఏవైతున్నాయో ఈ జాతుల్లో మొదటి 3 పద్యాలని ఎత్తుగీతి, ప్రగీతి, మేళనగీతుల్ని ఈ 3ంటిని విషమగీతులు అంటారు. విషమగీతులు. అలాగే ఉపజాతి పద్యాలు ఉన్నాయి కదా, ఈ ఉపజాతి పద్యాలలో ఉన్నటువంటి ఈ ఉపజాతి పద్యాలైనటువంటి ఈ ఆట వెలది,
మరియు తేటగీతి. ఉపజాతి పద్యాలైన ఆటవెలది తేటగీతులు రెండింటినీ కలిపి సమగీతులు అంటారు. మరి మేళనగీతి, ఎత్తుగీతి, ప్రగీతి ఈ 3 జాతుల్లో మొదటి మూడింటిని విషమగీతులు అని పిలిస్తే, ఈ మొదటి మూడింటిని విషమగీతులు అంటే, అలాగే ఉపజాతి పద్యాలైన ఆటవెలది తేటగీతుల్ని సమగీతులు అంటారు. అయితే ఇక్కడ మీకు విషయం ఏంటంటే, ఎగ్జామ్లో మీకు ప్రశ్నలు అడిగేటప్పుడు చూడాలి, మీకు ఎలా అడుగుతాడు చూడాలి. దీంట్లోకి వచ్చేసరికి చూడాలండి, ఉపజాతి పద్యాలైన ఆటవెలది, ఈ ఉపజాతి పద్యాలైన ఆటవెలది తేటగీతులకు ప్రాస ఉండదు. జనరల్గా ఉపజాతి పద్యాలు అయినటువంటి ఈ ఆటవెలది తేటగీతులకి ఏముండదంటే ప్రాస ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా సరే చూడండి, ఇలా అడుగుతాడు మనకి, ఆటవెలది, ఈ ఆటవెలదికి ప్రాస పాటిస్తే, ఆటవెలదికి ప్రాస పాటిస్తే అది ఏ పద్యం అవుతుంది అంటే ప్రగీతి అనే పద్యం అవుతుంది. జాతుల్లో ప్రగీతి అనేది ఉంది. దీన్ని, ఈ ప్రగీతిని పవడగీతి అనే పేరుతో మనకి అనంతామాచ్యుడు పేర్కొన్నాడు. ఒకవేళ తేటగీతికి ప్రాస పాటిస్తే, తేటగీతి అనేది ఉంది కదా, తేటగీతికి ప్రాస ఉండదు. ఒకవేళ తేటగీతికి ప్రాస పాటిస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే అంతరాక్కర అనేది అవుతుంది. అలాగే చూడాలి, దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఎప్పుడైనా ఉపజాతి పద్యాలు ఆటవెలది తేటగీతి రెండింటికి మనకేముండవు అంటే, ఆ రెండింటికి కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాస ఉండదు. ఒకవేళ ఆటవెలదికి ప్రాస పాటిస్తే ఏమవుద్ది అంటే దాన్ని ప్రగీతి అంటారు. ఈ ప్రగీతికి అనంతామాచ్యుడు పవడగీతి అని పేర్కొన్నాడు. తేటగీతికి ప్రాస ఉండదు, కానీ ఒకవేళ పాటిస్తే అప్పుడు అది అంతరాక్కర అనేది అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, వరుసగా మనకి ఎప్పుడైనా సరే వరుసగా 7 సూర్యగణాలు వస్తే అప్పుడు అది ఏ పద్యం అవుతుంది అంటే, వరుసగా 7 సూర్యగణాలు వస్తే మేళనగీతి అవుతుంది. మేళనగీతి. మరి ఈ 7 సూర్యగణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 7 సూర్యగణాలు ఉన్నాయి కదా, ఈ 7 సూర్యగణాలకు ప్లస్ చివర ఒక గురువు చేరిస్తే అప్పుడు అది ఖచ్చితంగా ఏ పద్యం అవుతుంది అంటే ఉత్సాహము అవుతుంది. వరుసగా 7 సూర్యగణాలు వస్తే మేళనగీతి పద్యం. అలా కాకుండా వరుస 7 సూర్యగణాలు వచ్చి దాని తర్వాత గురువు వస్తే అప్పుడు అది ఉత్సాహము అనే పద్యం ఏర్పడుతుంది. మళ్ళీ ఇందులో కూడా విశేషాలు ఉన్నాయి. ఏంటి, సూర్యగణాలు అన్నాడు కదా, ఉత్సాహంలో ఎప్పుడూ కూడా ఈ ఉత్సాహంలో సూర్యగణాలైనటువంటి నగనము హగనము రెండూ ఉండాలి. రెండు ఉంటేనే అది ఉత్సాహం అనే పద్యం ఏర్పడదు. అలా కాకుండా 7 నగనాలు వరుస వచ్చేసేయంకో, లేదా 7 హగనాలు వరుస వచ్చేయంకో, అప్పుడు వేరే పద్యం అయిపోద్ది. 7 నగనాలు వరుస వచ్చేస్తే అప్పుడు అది ఏ పద్యం అవుతుంది అంటే ఏడు నగనాలు వస్తే విచకలిత అనే సమవృత్తం ఏర్పడుతుంది. 7 హగనాలు వస్తే సుగంధి అనే సమవృత్తము ఏర్పడుతుంది. ఇలాగ ఎప్పుడైనా సరే 7 నగనాలు ఉండాలి ఉత్సాహంలో నగనాలు కొన్ని, హగనాలు కొన్ని, ఇలా కొన్ని, అవి కొన్ని, ఇవి కొన్ని కలిపి 7 సూర్యగణాలు ఉండాలి.
7 నగనాలు ఉన్నాయనుకో మళ్ళీ అప్పుడు అది విచికలితం అనే సంవృత్తం అయిపోద్ది. 7 హగనాలు ఉన్నాయనుకో అప్పుడు అది సుగంధి అనే సంవృత్తం అయిపోద్ది. ఇంత ప్రమాదం ఉంది. కాబట్టి వచ్చిన ఉత్సాహం పద్యం ఏర్పడాలంటే 7 సూర్యగణాలు ఒక గురువు ఉండాలని చెప్పాం కదా. ఆ 7 సూర్యగణాల్లో నగనాలు కొన్ని, హగనాలు కొన్ని ఉండాలి. ఇది గమనించండి. అలాగే మళ్ళీ అక్కర ఛందస్సు అన్నాం. మళ్ళీ అక్కర ఛందస్సు చదివేటప్పుడు ఇందులో 5 భేదాలు ఉన్నాయి. మహాక్కర, మధురాక్కర, మధ్యాక్కర, అంతరాక్కర, అల్పాక్కర 5 భేదాలు కూడా చదవాలి. దీంట్లో ఉన్న మొత్తం ఎన్ని భేదాలు అంటే 5 భేదాలు కూడా చదవాలి. అలాగే రగడ తీసుకుంటే తెలుగులో చూడండి మనకి చూడండి రగడ మనకి ద్విపద వలె. ఈ రగడ ఆదిప్రాసతో పాటు అంత్యప్రాస నియమం కూడా. ఈ అంత్యప్రాస నియమం గలది. ఇలా ఆదిప్రాసతో పాటు అంత్యప్రాస నియమం కలిగినది ఏది అంటే రగడ ద్విపద వలె. ఇది ద్విపద వలె ద్విపాద నియమం గలది. రగడ కూడా ద్విపదలాగా 2 పాదాలతోనే ఉంటుంది. తెలుగు లాక్షణికులు ప్రధానంగా 4 రగడలే పేర్కొన్నారు. హయప్రచార 2, మధురగతి 3, ద్విపదగతి 4, హరిణగతి. ఇలా ఆదిప్రాసతో పాటు అంత్యప్రాస నియమం కూడా ఉండేదానిని ఏమంటారు అంటే రగడ అంటారు. ఈ రగడ ద్విపదలాగా 2 పాదాలు మాత్రమే ఉంటుంది. తెలుగు లాక్షణికులు ప్రధానంగా 4 రగడలే పేర్కొన్నారు. ఏంటవి? హైప్రచార, మధురగతి, ద్విపదగతి, హరిణగతి. వీటిని రెట్టింపు, ఈ 4గింటిని రెట్టింపు చేస్తే మరో 4 రగడలు ఏర్పడతాయి. ఈ రెట్టింపు చేయడం వల్ల 4 రగడలు ఏర్పడతాయి. అవి తురగవల్గన, రెండు జయభద్ర, మూడోది హరిగతి, 4 వృషభగతి. తెలుగు రగడలు లాక్షణికులు పేర్కొన్న 4 ప్రధాన రగడలు హైప్రచార, మధురగతి, ద్విపదగతి, హరిణగతి. వీటిని రెట్టింపు చేయడం వల్ల మళ్ళీ తురగవల్గన, జయభద్ర, హరిగతి, వృషభగతి అని 4 రగడలు ఏర్పడతాయి. ఇందులో ఈ తురగవల్గన రగడికి రెట్టింపు చేయడం వల్ల, వీటికి రెట్టింపు చేయడం వల్ల ఏం ఏర్పడుతుంది అంటే దీనికి విజయమంగళ రగడ అనేది ఏర్పడుతుంది. విజయమంగళ రగడ అనేది ఏర్పడుతుంది. ఇలా మొత్తం మీద తెలుగులో రగడలు ఎన్ని ఉన్నాయి అంటే తెలుగులో మొత్తం రగడలు 9 రగడలు ఉన్నాయి. అలాగే కన్నడంలో మనం తీసుకుంటే కన్నడంలో కేవలం 3 మాత్రమే రగడలు ఉన్నాయి. ఏంటవి? మందానిలయము, తర్వాత కన్నడంలో లలితం తర్వాత మూడోది ఉత్సాహం. ఇలా కన్నడంలో 1, 2, 3 కన్నడంలో రగడలు 3 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా రగడ లక్షణాలు ఎవరు చెప్పారు లాక్షణికుల్లో? తెలుగులో రగడల్లో ఎవరెవరు ప్రబంధ కవులు ఎవరెవరు ఏ రగడలు వాడారు, అసలు ఆ రగడల్లో విశేషాలేంటి, శ్రీనాథుడు కాశీఖండంలో ఏం వాడాడు, భీమఖండంలో ఏ రగడ వాడాడు, పారిజాతపర్ణంలో నందితిమ్మన వాడిన రగడేటి, ఇందులో విశేషాలు మొత్తం మనం చదవాలి. అలాగే శేషపద్యాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలామంది శేషపద్యం 4 పాదాలు ఉంటుంది,
అందులో చివర శేషపద్యానికి కొనసాగింపుగా ఆటవేళది తేటగీతి గాని వస్తే అప్పుడు ఖచ్చితంగా అది శేషపద్యం అయిపోతుంది చెప్తున్నారు. ఇది కాకుండా అంటే జేఎల్‌డీఎల్‌కి స్థాయికి సరిపోదు. శేషపద్యంలో 10 భేదాలున్నాయి. విషమ అంటే అందులో సమప్రాసము అంటే అక్కలవడి సీసము అంటేటి, అవకలి సీసము అంటేటి, సమప్రాసము అంటేటి, అందులో మళ్ళీ ఒక 10 రకాలైన భేదాలు సీసంలో ఉన్నాయి మనకి. అవన్నీ కూడా ఖచ్చితంగా మనం చదివినట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ సబ్జెక్ట్ అనేది రోజు రోజుకి బాగా డెప్త్‌గా సబ్జెక్ట్ డెప్త్ చేసుకోండి. బాగా ప్రిపరేషన్ చేసి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి 100% మన యాప్ అనేది మీకు ఉపయోగపడుతుంది. మనకు ఆంధ్ర, తెలంగాణలో కొన్ని వేల మంది ఉపాధ్యాయుల్ని తయారు చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వండి. థాంక్ యూ సార్.